ఆ సియోనును కొండ మీదకి ఎవడొస్తాడు? ₹1,00,00,000 మాట చెప్పాడు. తప్పించుకొనినవారు. ఏమన్నారు సార్? సియోను కొండ ప్రతిష్ఠింపబడును, తప్పించుకొనిన వారు సియోను కొండ మీద నివాసము చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన టార్గెట్ పరలోకం అయితే, మన టార్గెట్ పరలోకములో సియోను కొండకు చేరడం అయితే, నీకు ప్రసంగం వచ్చా, పాటలు వచ్చా, తెలివితేటలు వచ్చా, అడ్మినిస్ట్రేషన్ వచ్చా, వాయిద్యాలు వచ్చా, అన్ని రకాల భాషలు వచ్చా కాదు, అసలు తప్పించుకోవడం వచ్చా నీకు? అది పాయింట్. అన్ని వచ్చా నోడు దొరికిపోతున్నాడు. పరలోకంలో పడిపోయినాడు కూడా తెలివి తక్కువ దూతం కాదు, అందరికన్నా మీద వాడే పడ్డాడు. ఇప్పుడు ఏ క్లాసులోనైనా ముద్ద అవుతారో వాడు ఫెయిల్ అయిపోతే టీచర్కి బాధ రాదు, మెరిట్ స్టూడెంట్ పోతేనేగా బాధ. ఇప్పుడు చిన్న ఏడు పదే పనికి మన్నాడు, పోతే పోనీ అనుకుంటే అక్కడ మంచోడు వచ్చిన సావది కదా. నీ విషయంలో నా విషయంలో దేవుని బాధ ఏంటంటే, మనం కన్నాడు ఆయన మనల్ని. వద్దని అబద్ధానికి అమ్ముడైపోతే మళ్ళీ కొన్నాడు. కొన్నా కూడా అటు ఇటుగా ఉంటే మళ్ళీ ఆత్మతో ముద్రేశాడు. ముద్రేసినా పట్టించుకోవట్లేదని కృపావరాలతో అలంకరించాడు. వారసులుగా ప్రకటించి అధికారం చేతిలో పెట్టాడు. దేవదూతల్లే మనకి పరిచారకులుగా పెట్టాడు. ఇంత చేస్తే కూడా కనకపు సింహాసనమున అన్నట్టు అయిపోతుంది పరిస్థితి. అడవిలో ఉన్న పిల్లగాన్ని తీసుకొచ్చి పెద్ద మేడకెత్తి మేడ నుంచి దోపురి కింద పడ్డాడు. కింద పడి, అయ్యో నేను ఓటుకుండవా, మన అంత ఎత్తు నుంచి పడితే ఓటుకుండవడా ఎవరి గురించి? అది నేను ఒక్కో మెట్టు ఎక్కించి మేడ మీద తీసుకెళ్తే అడవిలో పిల్లోడివి ఇంటికి రానే ఉన్నోడిని, నువ్వు అక్కడి నుంచి ఇంకొంచెం పైకి వెళ్ళాలి కదా, పైకి ఇంకా అడ్డు పోవాలి కదా. ఆ నేల చూపులు ఎందుకు వచ్చిన పని నీకు? కిందకెందుకు చూస్తున్నావు? నీకేం పని? అదేమో వసంతకాలం, నువ్వేమో రాజువి, ఖచ్చితంగా యుద్ధానికి వెళ్ళాలని రూల్ చెప్తుంది. ఎందుకు మానేసావు? ఏయ్ అద్దాక పద్దా రావాలా? ఎలా ఏవో తీసుకెళ్ళరా? ఎలా లేదు చిన్నపిల్లలు ఎలా నేను రాబోతే ఒక్క చిన్న యుద్ధం కూడా చేయలేరా? ఎప్పుడు కనుక నేర్చుకుంటారో అని అడిచి వాళ్ళందరూ పంపించాడు. దేవుని స్తోత్రం. వెళ్ళిన వాళ్ళందరూ గెలిచారు, ఉన్నోడు ఓడిపోయాడు. ఈ పూటకి పెద్ద పెద్ద కాస్ట్లీ మాటలు ఏమవుతుంది, జయిస్తావా సాధిస్తావా, కానీ తప్పించుకోరా బాబా. సార్ కొండ ముట్టుకొచ్చేస్తాం కాదు, ఎవడెవడెట్ట పోసుకొట్టాడు అందరూ పోయారు సార్. నేను చెప్తున్నానుగా, నేను సేవలోకి వచ్చి 28 సంవత్సరాలు. మేము ఇట్టి సంగతులు ఎరిగిన వారమే, జయించగలిగిన వారమే అని మాట్లాడిన అందరూ దోపురు పడ్డారు కింద. మొన్న కరోనాలో కూడా అంతే, ఇమ్యూనిటీ ఫుల్ అండి అని మార్కెట్కి వెళ్ళి అందరూ చచ్చిపోయారు. ఎందుకన్నా మంచిదని భయంగా కొంపలో ఉన్న వాళ్ళందరూ బతికిపోయారు. కొంతమందికి దాక్కోటువంటి అవమానం సార్, వెనక్కి తగ్గటువంటి సిగ్గు సార్, కానీ అదే సేఫ్ జోన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బండ సందులలో ఎగురు పావురం, అది పావురం అండి, రెక్కలు కలిగినది, వినీలాకాశములో ఎంత ఎత్తుకైనా ఎగిరిపోగలదు. ఏ ఎత్తునైనా ఎగరగలిగిన రెక్కలు, వయస్సు, ఆరోగ్యము తనకున్నను వినీలాకాశములో ఎగురక బండ సందులలో మాత్రమే ఎగురుచు ఉన్నందున దేవునికి ప్రియురాలుగా భార్యగా స్థిరపడిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. రెక్కలున్నాయి కాబట్టి ఎగిరిపోతే, బలం ఉంది కాబట్టి పరిగెట్టిపోతే పోతా. ఎవడు భయపడతాడో, ఎవడు ధీరుడు అవుతాడో, ఎవడు వణుకుతాడో వాడు సేఫ్ జోన్లో ఉంటాడు. పర్వాలేదులే పోతా, ఆ ధీమ వచ్చినట్టే పోయేవాడు ఎవడైనా సరే. యెహోవా భక్తులారా మీరందరూ ఆయనకి భయపడండి అంటాడు. ఆ మాట నాకు భలే మంచిగా అనిపిస్తుంది. యెహోవా భక్తులారా మీరు భయపడాలి, మీకు భక్తి ఉంది కానీ భయం లేదురా అని కదా అన్నాడు ఆయన. పాటలు పాడతావు, ప్రార్థన చేస్తావు, వాక్యం చెప్తావు, భక్తి అంతా ఉంది, కడుపులో భయం ఉందా? నేను ఈ మాట అనకూడదే, నేను ఈ చూపు చూడకూడదే, నాకు ఈ స్పర్శ ఉండకూడదే, ఆ కడుపులో భయం లేదు. భక్తి కేజీలు కొద్ది ఉంది, భయం గ్రాము కూడా లేదు. నేను చెప్పేది అబద్ధం అంటారా? ఊహల్లో విహరించడం నాకు రాదు, వాస్తవ లోకంలోనే ఉంటాను.
ఫాంటసీలు, ఫిక్షన్లు మనకు సెట్ కావు. రియాలిటీ. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, నేను మీకు చేస్తున్న మనవి, తప్పించుకునేవాడే సియోను కొండ మీద ఉంటాడు. అనేక కాలములుగా పాపిష్టి మొకంది, సైతాను మొకంది మనం ఇబ్బంది పెడుతుందంట. అమ్మా, ఈ ఇంటి మీద నాకు సర్వాధికారం అనుగ్రహించి నా చేతికి అప్పగించ నిన్ను తప్ప నేను ఎట్లు ఈ ద్రోహ కార్యం చేస్తానమ్మా. వద్దు. ఒకసారి ఎవ్వరు లేని సమయం చూసి అతన్ని గట్టిగా పట్టుకొని బలవంతం చేస్తే తన పై వస్త్రాన్ని విడిచిపెట్టి కూడా ఆధారం ఉండిపోయింది ఆమె దగ్గర. అల్లరి చేసేసింది. భర్త దగ్గర నమ్మించగలిగింది. సర్వసైన్యాధిపతి కనుక ఇక అప్పీలే ఉంది, తీసుకెళ్లి జైల్లో పడేశాడు. ఒక మాట అంటాను, అది ఇబ్బందిగా ఉన్నా సరే, బహుశా మీకు నచ్చదేమో, కానీ యోసేపు పరువు పోయింది కానీ పరిశుద్ధత పోలా. వాస్తవ కథ చెప్పండి. నిజమైనటువంటి నేరస్తులు ఖైదులో ఉన్నవారు కూడా ఎగతాళి చేస్తారు. ఇలాగే చెప్తారులేరా, మాకు ఏ పాపం తెలియదని మేము అలాగే అన్నాం. మనం చెప్పుకుందాం, ఏం చేసావు, నేను ఏం చేయలేదండి అన్యాయంగా. ఒరే ఇలాగే అంటాడు ఎవడైనా. వాళ్ళు నిజమనుకు ఖైదీలు, వారు తప్పు చేసిన వారు, నేరస్తులు. యోసేపును ఆడేసుకుంటున్నారు జైల్లో పెట్టి. కన్న తల్లిని పోయి అఘాయిత్యం చేసి ఎలా మాట్లాడతాడు చూడు. ఐగుప్తు ఇనుము అతని బాధించింది 105వ కీర్తనలో చెప్పాడు కదా. నాకు అనిపిస్తుంది ఆ ఇనుము కంటే ఇలా మాటలు ఎక్కువ బాధించి ఉంటాయని. ఎంత హృదయం గాయమైపోయి ఉంటుంది, చాలా బాధ అవుతుంది. నేను అంటాను, యోసేపును ఒక నేరస్తుడిగా, ద్రోహిగా, బలాత్కారిగా, వ్యభిచారిగా సమాజం ముద్రేసేసింది. ఆ ఖైదీల లిస్టులో వ్యభిచార నేరం కింద శిక్ష అనుభవిస్తున్నవాడు జోసెఫ్ అని రాసి ఉంది. ఎంత బాధ. యోసేపు పరువు పోయింది కానీ పరిశుద్ధత మాత్రం పాలేదు. మన పరిస్థితి ఏంటి? ఒకవేళ పరిశుద్ధత పోయినా పర్లేదు కానీ పరువు పోకూడదు. అందరూ అంతే అనటం లేదు సుమా. ఎక్కువ శాతం భావజాలం అలా ఉంటుంది. సరే, ఏదైనా తప్పు జరిగితే, పొరపాటు జరిగితే, అపవిత్రం అయిపోతే ఆయన కాళ్ళ మీద పడి ఏడ్చి కన్నీరు గచ్చి పశ్చాత్తపడి దేవుడు కృప చూపుతాడు. కానీ ఒక్కసారి పరువు పోతే ఎట్ట బతకగలం? రోడ్డు మీద మనం తలెత్తుకోవాలా, తిరగాల వద్దా? రోడ్డు మీద తిరిగే అవకాశం లేదని తీసుకెళ్ళి దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు యోసేపుని. నీకు రోడ్ల మీద తిరగలేమన్నా నువ్వు వచ్చేయని తీసుకెళ్ళి దర్జాగా సింహాసనం మీద కూర్చోబెట్టాడు. హల్లెలూయా, ఆమేన్. సార్, ఒక కేసుకి న్యాయం చేయాలంటే యేసుప్రభు తర్వాతనండి. ఇంకా అలాగే ఎవడో సెట్ చేయలేడు. మీకు అర్థమైందా? బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చువాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. సంతోషపరచండి. నా మాట నాకు ఎంత ఇష్టం. బాధలు పడి 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 సత్యం ముందు కొంచెం అట్ట ఒడ్డును పడేయటం కాదంట. బాధను అనుభవించిన ఏండ్ల కొలది మమ్మల్ని సంతోషపరచాలి ప్రభు అంటాడు. ఎంత చక్కని మాట అండి బాబు. ఒక్కొక్క మాట చదువుతూ ఉంటే పూర్తి నిరాశలోంచి మళ్ళీ నిరీక్షణ, ధైర్యం, సంతోషం, ప్రభు పని కొరకు మళ్ళీ ఉత్సాహం. ఇక చాలా మా వల్ల కాదులే అని కాడి వదిలేసే దశలో నుంచి ఒక్క మాట మళ్ళీ ధైర్యం పుట్టిస్తే ఇంకా పరుగులెత్తాలి, పరుగులెత్తాలి, పరుగులెత్తాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోసేపు ఎట్టకింగ్ అయిపోయాడు సార్. చెప్పండి ఏమ్మా మాట్లాడుతుంది ఏంట్రా? యోసేపు ఎలా అయిపోయాడండి? తప్పించుకోవటమే సార్. పోతీఫరు భార్యతో నువ్వు గెలవలేవు. పోతీఫరు గారి మీద కేసు వేయలేవు. అట్లీస్ట్ తప్పించుకో.
పోతీఫరు భార్యని కంట్రోల్ పెట్టలేవు, ఆమెను అరెస్ట్ చేయలేవు, కనీసం తప్పించుకో. లోకం దృష్టిలో ఏమో, కానీ ప్రభు దృష్టిలో మాత్రం యోసేపు తప్పించుకున్నాడు. పాపము నుండి తప్పించుకున్నందుకు చెరసాలకు వెళ్ళాల్సి వచ్చింది. ప్రార్థన మానలేనందుకు దానియేలు సింహాల బోన్లోకి వెళ్ళాల్సి వచ్చింది. సువార్త ఆపి నోరు మూసుకొని ఉండలేనందుకు అపోస్తలులు జైలుకి వెళ్ళారు. ఈ నామమును బట్టి మీరు ప్రకటించకూడదని మీకు ఆజ్ఞాపించలేదా అని నిలదీస్తే, మీరే చెప్పండి నాయన, దేవుని మాట వినుట న్యాయమా, మీ మాట వినుట న్యాయమా? మేమైతే కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమంటే మేము చూస్తూ ఉండలేమని ఎత్తికి అందులో పారేశారు. పారితే ఏమైంది? ఖైదీలందరూ బాప్తిసం. దేవుని స్తోత్రం. నేను చెప్పాను సైతాన్ గారికి ఒకసారి, రేణు అనవసరంగా పెద్ద పెద్ద అయ్యగారిని కెలకబాకు, వాళ్ళని కెలిగితే నీకే లాసు. మాలాంటి ఏదో చిన్న చిన్న సేవకులు నువ్వు ఆడుకుంటే పోనీ ఏదో పాత్ర స్తోత్రం ఎట్టకట్ట బతుకుతావు. నువ్వు పౌలయ్య గారితో పెట్టుకుంటే ఆయన తీసుకెళ్తే ఏసి రక్తం వేచే మొత్తం మెలితే ద్వీపం మారిపోయింది. ఖైదీలు మొత్తం వాళ్ళని ఎందుకునే కెలుగుతావు? నీకున్న బ్యాచ్ అంతా జైల్లో ఉన్నారు, నీళ్ళు తీసుకెళ్ళి ఆయన మొత్తం అందరూ మారిపోయారు. నీ బలగమే పోయింది కదా నా పిచ్చోడా. నీకు తలకాయ ఎలాగో లేదు. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు చిత్త కొట్టించండి నీకు. అందుకే పనికి వెళ్ళాడేళ్ళని వస్తుండే నీకు. మనకంటారుగా, ఏం తలకాయ పని చేస్తలేదా అని. అసలు లేదాడికి ఇంకా పని చిత్త కొట్టించాడు యేసు ప్రభు. అలా కొట్టేసి మళ్ళీ వేడుక కనపరిచాడు. చూసుకో, వీడి దగ్గర మ్యాటర్ ఏమి లేదని తీసుకొని చూపించాడంట. సిలువ చేత జయోత్సవముగా పట్టుకొని మన బాహాటంగా వేడుకకు తెచ్చి కనపరిచి, వీడి దగ్గర ఏమీ లేదు నా టెన్షన్ పడబాకని చెప్పి వెళ్ళిపోయాడు. అందుకదా ధైర్యంగా బతికేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆడికన్నా పెద్ద వర్కర్లమని కాదు మనం, ఆడి దగ్గర ఏమి లేదని. ఇందులో బేబత్వం ఏంటంటే ఆడికి తలకాయ లేదు, ఆడి తలకాయ చితక్కొట్టున్నాడు, మనకు తలకాయ. ఇంకెందుకు భయపెడతాం? అసలు సమస్య లేదు. ఇంకా ఎక్కలేని ధైర్యం వచ్చేస్తుందండి బాబు. మన తల తీసేస్తాను అంటే, మా తల తీసేటువంటి ఎవరిని? క్రీస్తురా. తల నరికితా అంటాడు. మన తల ఏది? నరుకుతాడు ఎవడన్నా? సండే స్కూల్ పాయింట్ అది అవ్వదు నాన్న. మా తలెవరో? క్రీస్తు మా శిరస్సు అయినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరెన్నడూ ఉండకుండా మరణమును మింగివేసిన దేవుడు, మరణమాన్ని ముల్లెక్కని గద్దించిన దేవుడు, మరణము యొక్క ఈ పాతాళలోకముకి తాళపు చెవులు లాక్కొచ్చేసినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరణము యొక్క బలము గలవారు నశింపజేయడానికే మృత్యులోకానికి వెళ్ళిన ఏకైక దేవుడు. నువ్వు ఆయన తలకాయ ఏం చేస్తావరా బాబు? అనంత లోకలే, అక్కడ దాకా వెళ్ళలేదు మ్యాటరు. ఆయన రేంజ్ వేరు. నన్ను ఒకడు అడిగాడు, మీ వాడు మేఘాల మీద వస్తాడంట కదరా, మేఘాల మీద అని అన్నాను ఒకడు. మరి అది కూడా ఎట్టకరమేనండి. నేను చెప్పాను, మరి అక్కడ గేదెలను ఆవులను ఇవన్నీ లేవురా అక్కడ. మరి ఏది ఎక్కిరమంటావు? లేవు అక్కడ, నీ మేఘాలే. మరి అది కూడా ఎట్టకరమేనండి. మరిని క్రైస్తవులు అంటే ఎంత లోకం అండి బాబు. ప్రతి దానికి ఎరా మీ వాడు మేఘాలు ఎక్కువస్తాడంట. మేఘాలు మరి గేదోడు ఎక్కువగా లేదు. ప్రతిదాన్ని అలాగే. ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమని ప్రతి ఓడి చెయ్యికి సరదా వచ్చేస్తుంది. ఎన్ని చెంపలు కొడతావు రమ్మా? ఇక్కడ కొట్టు, అలిసిపోతావు. కొన్ని కోట్ల చెంపలు ఉన్నాయి భూమి మీద. ట్రై చేయి. నీకు తెలియదు, నీ పక్కన ఉన్నవాడు కూడా యేసులో పెట్టే ఆడు కాదనుకుని వేదో మాట్లాడుతున్నావు. లోకము ఆయన వెంట పోయింది ఆల్రెడీ. ఏమనుకున్నావు నువ్వు? కొత్తగా ఇప్పుడు బయలుదేరింది అయ్యామనా? లోకం ఆయన వెంట పోయింది. సూచితరా మన ప్రయత్నములు ఎట్లు వ్యర్థములైనవో లోకం ఆయన వెంట పోయినదని. లాజరు తిరిగి లేచిన తర్వాత కుట్రలకు తయారైతే విఫలమైపోయి ఆ బాపతులందరూ ఏడిచిన కూటం మనం చూసాం. అంచేత నా మనం ఏంటంటే, మనం బేబచ్చాలు ఏమి చేసేయిపోయినా ఏం చేద్దాం? ₹1 కోటి.
సేవకు వచ్చి చాలా సంవత్సరాలు అయిందండి, ఇంకా కనీసం ఒక 1000 మంది కూడా బాప్తిస్మాలు లేదని చాలా వేదనగా ఉందండి. ఓకే, పర్లేదు. ఇంతవరకు ఆడికి దొరకకుండా తప్పించుకున్నావా? నీకు మించినోడు లేడు. 15,000 బాప్తిస్మాలు ఇచ్చి 10 మంది యేసు రక్తం వేచావు ఎందుకు నాన్న? మన సంవత్సరంలో చూడు, ఒక బేబొచ్చి యుద్ధం చేయటం వెళ్ళి ఒక వేసి వద్ద చేరను, ఒక అడవుడి చేత వెళ్ళి ఇంకో దగ్గర చేరను. ఎందుకు? నువ్వు సింహాన్ని చంపుతున్నావు, నువ్వు చచ్చిపోతున్నావు. మనల్ని దేవుడు మానవ బొమ్మలుగా చేయలేదు. 10 మందిని చంపి మనల్ని చచ్చిపోమనలేదు. 10 మందిని రక్షించి మనల్ని కూడా రక్షించబడమన్నాడు. వాళ్ళకి మనకి తేడా లేదా? ఇది ఉగ్రవాదుల తండ కాదు, ఇది దేవునికి స్తోత్రం కలుగునగా. ఈ మానవ బొమ్మల టార్గెట్ ఏంటి? 10 మంది చచ్చినా పర్లేదు, ఇటు చచ్చేలోపు 100 మందిని చంపేయాల. ఉండి చుట్టూ తైని కట్టుకొచ్చి ఎక్కడో పేలిపోతాడు. మన రకం కాదు. ఏం చేద్దాం మనం? చెప్పండి. వ్యర్థమైన మాటల నుంచి, వ్యర్థమైన సహవాసాల నుంచి, వ్యర్థమైనటువంటి సంభాషణలు, ఆలోచనలు, సరదాల నుంచి, అన్యజనుల ఇష్టము నుండి, ఆచార వ్యవహారముల నుండి, రాజకీయ వికృత కీడల నుండి, అవినీతి సొమ్ము వాటి బాపత కార్యక్రమాల నుండి, చీకటి సామ్రాజ్యం వాటి స్నేహాల నుండి తప్పించుకోవడం కన్నా కాస్ట్లీ బయట ఇంకేం లేదు. తప్పించుకున్నటువంటి యోసేపు రాజు అయ్యాడు. ఫరో ఇంటికి దేవుడుగాను, ఫరోకు తండ్రిగాను, ఐగుప్తు అంతటికి ఏలికగాను మారిపోయాడు. ఓరి బాబా, రేంజ్ ఏంటి అసలు? ఆ పదాలు అరగవు నాకు అసలు. ఫరోకు దేవుడుగాను, ఫరో ఇంటి వారికి తండ్రిగాను, ఐగుప్తు అంతటికి ఏలికగాను ప్రభువు నియమించాడట. ఈ యోసేపు సెలవు లేకుండా ఎవడు చెయ్యి ఎత్తకూడదంట. ఎంత బీభత్సం అది! హెల్మెట్ లేకపోతే పోలీసు వాడు ఆపేసింది, కానీ ఎక్కువగా ఎవరైనా చెయ్యి సర్దగలిగి ఎత్తే అని పట్టేసుకోవచ్చు. అది ఎవరైనా చెయ్యి నొప్పి సర్దగలిగనడం కూడా అరెస్ట్ ఆడు. ఎందుకు అరెస్ట్ అంటే? చెయ్యి ఎందుకు ఎత్తావు? నా చెయ్యిని ఎత్తను కుదరదు. యోసేపు పర్మిషన్ ఉందా? యోసేపు సెలవు లేకుండా ఎవడు చెయ్యి ఎత్తకూడదంట ఐగుప్తులో. ఏమి రేంజ్ వచ్చేసిందండి అసలు. ఎవరికి భాగ్యం? కంటికి కనబడిన వైరస్లు, రోగాలు, సైతాన్లు తప్పించుకోలేవు. చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్ కూడా తప్పించుకోలేవా? 24 గంటలు ఎంతసేపు స్విచ్ ఆఫ్ చేసి పెడతావు? నేను ఎప్పుడు స్విచ్ ఆఫ్ అను. ఎనీ టైమ్ యూ కెన్ కాల్ మీ. అబ్బా, నీ ముందు కాల్ సెంటర్ ఓడిపోతారా బాబు. ఎప్పుడు పెట్టుకొని కూర్చుంటే ఫోన్ అలాగా. అంత అవసరం లేదు నిజంగా ప్రపంచానికి. దేశం మొత్తం నువ్వు ఒక్కడివే కాదు దైవజనుడివి. ఏదో విధంగా నువ్వు కూడా పరలోకం వెళ్ళాలి కనుక దేవునికి స్తోత్రం. కొన్ని తప్పించుకోమని నీ తోటి సహోదరుడిగా నేను మనవి చేసుకున్నాను. అది నేను సిన్సియర్గా మీకు ఇచ్చే విన్నపం. అది అసలు ప్రపంచం మొత్తం ఆగిపోద్ది, వ్యవస్థ నాశనం అయిపోద్ది, రామగుండంలో ఎన్టీపీసీని ఆపేసినట్టే మొత్తం కరెంటు పద్ధతి ఆపకూడదు అన్నట్టు ఫీల్ అవ్వద్దు. ఆపచ్చు, ఏమవ్వదు. టైగర్లు ఒక్కరు కూడా ఆమె అనలేదు. అనరా కానీ ఒప్పదు కదా ఫోన్ ఆపేయమంటే. ఇంకేమన్నా చెప్తాను. అప్పట్లా కాదు, ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ అన్ని ఫోన్ మీద నడుస్తున్నాయి. చేతికి పడిస్తుంటా సందా, ఇంట్లోనే పడుతున్నాయని. అంతేనా? ఇందు నిమిత్తం మీకు చేయబడుచున్న మనవి ఏమగా, పడ్డ పైసలు అండనే ఉంటాయి, ఏం కాదు. నువ్వు ఆన్ చేసుకొని టెన్షన్ పడకు. దానికి సాక్ష్యం నేనే. 80% ఆఫ్ చేసి ఉంచుతా. ఆన్ చేయగానే మొత్తం టపటపట గుర్తుకొచ్చి పడిపోతాయి అందులో. ప్రశాంతంగా ఉంటే ఇబ్బంది ఏం లేదు. ఇవాళ రేపు కొన్ని పైసలు వస్తున్నాయి, నువ్వు ఫోన్ ఆఫ్ చేయమంటే ఆఫ్ చేసినా వస్తాయి, టెన్షన్ పెట్టుకోకు. నీ సబ్జెక్ట్ అదే కనుకైతే నేను భరోసా, నీకేమవదు. సైతానుడు ఎలాగేదో పనికి మాలి పాయింట్ చూపించి నేను దాని మీద ఎక్కువసేపు స్పెండ్ చేసేలా చేస్తాడు. అది నా బాధ.
ఏమైనా వచ్చినాయట చూస్తే, అయ్యగారు మీతో మాట్లాడాలి, చాలా సమస్యలో ఉన్నాను. అబ్బకి దైవజనుడికి భారం వచ్చేస్తుంది. హలో, అదొక పెద్ద పోతిబ్బర్ భార్య. వీడు కన్నీరు గార్చి ప్రార్థన చేయడానికే ఉన్నాను అనుకుంటాడు. అవతల సబ్జెక్ట్ వేరు. ఏం చెప్పాడు? 100 గొర్రెలు సంతోషపరచడానికి తన 100 గొర్రె వాడు ఏకైక గొర్రె పిల్లను భరించాడని చెప్పాడు. అందులో పేదవాడు ఊరియా, పేద గొర్రె పిల్ల షెబా, 100 గొర్రెలు తన భార్యలు ఉపపత్నులు అన్ని సెట్ అయి. మార్గస్థుడు ఎవడో? కోరిక, ఆశ. వాడు అతిథి నువ్వు కాదు, స్నేహితుడు కాదు, మార్గస్థుడు. అడచ్చే చూస్తాడు, ఏమన్నా మాకేమైనా ఛాన్స్ ఉందా, చెయ్యి సైతానా అనాల. ఇంతటి మహా సామ్రాజ్యములు, ఇంతటి విశేష అనుభవం కలిగిన రాజుల వద్ద మీ వాటి వారికి చోటు లేదా రమ్ము అన్నాడు. అయిపోయింది. మహానుభావుడు, నేను పాడైన ఇంటి మీద ఇంటి వెళ్ళి ఉన్నావా, మరణమై స్మరణకు రాని ఇంక నీ జ్ఞాపకాలు పోయినాయి. ఏం చెప్పాడు దేవుడు? నీతిమంతుడు పాపము చేస్తే ఆ దినమున తన నీతి మరువబడుతుంది, అతని పాపం లెక్కలో ఉంటుందని చెప్పాడు. ఇంకా మరువబడి నువ్వు చేసిన కష్టం ఎంత పోయింది, మొత్తం చాప్టర్ కుట్టేసాడు అంతే. చెప్పండి సార్, మనం ఏం చేద్దాం? నిజంగా నువ్వు సీరియస్గా తీసుకుంటే దైవజనుడా, ఈరోజు ముందుకు నీ ప్రార్థన వదిలేస్తా. ప్రభా, శోధనలు, కోరికలు, ఆశలు, ప్రలోభాలు తప్పుని కృప ఏడవకుండా బయటికి రావు. నీకు అర్థమైతే శక్తికి మించిన కార్యములు చేయమని దేవుడేమో నీకు సవాలు చాలు. మీద పడుతున్నా, లేనిపోని బాణాలు వచ్చి మీద పడుతున్నా, లేనిపోని ఆశలు తగులుకున్నాయా, తప్పించుకో. తప్పించుకున్నటువంటి యోసేపు దేవుని దృష్టిలో యోగ్యుడయ్యాడు. తప్పించుకోలేకపోయిన దావీదు యెహోవా దృష్టికి దుష్కార్యం చేసిన వాడయ్యాడు. ఎంత కష్టం. ఇంకా దీన్ని చేయకుండా టపటప చెప్తున్న 2 ముక్కల్లో చదవక్కర్లేదు. ఆదికాండం 14లో లోతు కొరకు అబ్రాహాము యుద్ధం చేశాడు, మొత్తం అన్ని పట్టుకొచ్చాడు వెనక్కి. సొదొమ రాజు వచ్చి మనుషులు నాకు ఇచ్చి డబ్బులు తీసుకోమన్నాడు. చెయ్యి, నేనే అబ్రాహామును గొప్పవాణ్ణి చేసిన, రేపొద్దు నువ్వు చెప్పకుండా నెమ్మతో చిల్లి గవ్వకుండా నాకు వద్దపట్టు అన్నాడు. నిజానికి అబ్రాహాముకు హక్కు ఉంది, ఎందుకంటే ఎవడైతే గెలిచాడో గెలిచిన వాడికి దోపు సొమ్ము హక్కు. అది రూలు, యుద్ధ నీతి అది. ఆల్ రైట్స్ అబ్రాహాంకు ఉన్నాయి. మా తమ్ముడు చెరపడ్డబడ్డాను, అడి కోసం వచ్చాను, కానీ ఈ డబ్బులు ఎవడ కావాలా తీసుగా, మనుషులు వదిలాయి, నీకు డబ్బులు ఇచ్చేస్తా అంటాడు. సొదొమ రాజు ఫార్ములా ఇప్పుడు అలాగే ఉంటుంది. మనుషులు ఇచ్చాయి. సేవలు మనం కూడా ఆత్మల ఆస్తుల. సొదొమ రాజు ఆఫర్ ఏంటంటే, నువ్వు మనుషులను వదిలే, నేను డబ్బులు ఇచ్చేస్తాను. మనుషులు లేని డబ్బు కావాలట ప్రజలకి. ఈ పాయింట్ మీకు అర్థమైందా? ఊరి పేరు చెప్పడం సంస్కారం కాదు. ఆంధ్రలో ఓ ప్రాంతం ఉంటుంది, దానికి ఇంచుమించు క్రైస్తవ రాజధానిగా అనఫిషియల్గా పేరు ఉంది, ప్రఖ్యాతి ఉంది. ప్రతి ఇంటి మీద ఏదో బోర్డు ఉంటుందండి, సొసైటీ మినిస్ట్రీ రిజిస్ట్రేషన్తో. ప్రతి ఇంటి మీద ఎఫ్సిఆర్ఐ నెంబర్లు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. వాళ్ళకున్న మినిస్ట్రీ గురించి విదేశాల్లో ఉంటాయి సార్ ఫోటోలు. ప్రతి నెల రెగ్యులర్గా ఫండింగ్ వస్తుంది. ఆదివారం కూడా ప్రార్థన జరగదు వాళ్ళకి. చక్కగా అందరికి వచ్చి చికెన్లు మటన్లు వేపుకొని టీవీ చూసుకుంటే తింటూ ఉంటారు. సండే మీకు 6 రోజులు వదిలే, ఇన్ని చూపిస్తాను మీకు నేను. అసలు మహాభక్తులు కాదు, పద్ధతి వెళ్తే అబ్బా ఎంత ఘోరమా అనిపిస్తుంది. ప్రతి ఇంటికి సంస్థ ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఉంటుంది, ఎఫ్సిఆర్ నెంబర్ ఉంటుంది.
వాళ్ళకి మనుషులు అక్కర్లా, డబ్బులు చాలు. ఇదే ఆఫరు అబ్రహాం దగ్గరికి వచ్చి చిచి అన్నాడు, నా మనుషుల కోసం వచ్చాను నేను. మనుషులు వచ్చి డబ్బులు అంటే వెండి చిచి, ఒక్కడి కోసం వచ్చాను నేను. ఇదే ఆఫర్ ఎలీషా దగ్గరికి వచ్చింది. సేమ్ ఆయన కూడా చిచి అన్నాడు. కానీ గేహాజీ, ఈ డబ్బు తీసుకున్నట్టుకు నా యజమానునికి నా తండ్రికి మనస్సు లేకపోయెను కానీ నేను పోయి తెచ్చుకుందును అన్నాడు. మాట మీకు 2 రోజులు 5:20 నేను పోయి తెచ్చుకుంటాను. నీ ఆత్మీయ తండ్రికి, నీ ఆత్మీయ నాయకునికి మనస్సు లేనిది నీకెందుకు అసలు? అతనికి ఆ విషయంలో మనసు లేదని నువ్వే చెప్తున్నావుగా, నువ్వెలా తీసుకుంటావు? నీ ఆత్మీయ తండ్రి మనసు ఒకటి, నీ మనసు ఒకటా? నీ ఆత్మీయ నాయకుని మనసు ఒకటి, నీ మనసు ఒకటా? అదేమి దరిద్రం అండి. అతని వద్ద డబ్బులు తీసుకున్నట్టుకు మా ఏలిన వానికి మనసు లేకపోయింది కానీ నేను పోయి తెచ్చుకుందును. ఛీ, ఎందుకండి ఇంకా మరి అక్కడ ఉంటాం? అతని మనసు వద్దు, అతని భారం వద్దు, అతని వేదన వద్దు, ఏమొద్దు. నీ టేస్ట్ లేదు, నీ ఫీల్ లేదు, నీ ఆశలు నీ, నీ తిండి నీది. సిగ్గు విడిచి మళ్ళీ అక్కడ ఎందుకు కొనడం? ఒక దైవజనుడి తండ్రిగా నువ్వు కలిగి ఉంటే, నాయకుని వెంబడిస్తే ఆ మనస్సును పొందాలి, ఆ భారాన్ని పొందాలి, ఆ హృదయాన్ని పొందాలి. వద్దు అన్నవాడి గుమ్మంలోకి ఏమో రాజులు వచ్చి నిలబడుతున్నారు అబ్రహాం దగ్గర. అబీమెలెకు లాంటి రాజులు వచ్చాయా, మాతో కొంచెం సమాధానం, ఈ ఈ అర్పణ తీసుకో, మాతో బాయి అని ఒక సంతకం పెట్టి చాలు. డబ్బే కావాలని వెళ్ళినటువంటి గేహాజీ గుమ్మంలోకి కుష్టి వ్యాధి వచ్చి నుంచుంది. అది కన్నా 14 కదా అబ్రహాం చెప్తాడు, చిచ్చే నాకు వద్దు డబ్బులని. సేమ్ ఆఫర్ పెడితే అబ్రహాం తప్పించుకున్నాడు. తప్పించుకోలేపారు, దొరికిపోయారు. గేహాజీ దొరికిపోయాడు. కొట్టాడు. ఇదే ఆఫరు వచ్చిన ఆఫర్ నీకు వస్తుంది, అబ్రహాంకి వచ్చిన ఆఫర్. తప్పించుకున్నావా, నీకు తిరిగి